ఎవరు గెలిచినా అటు ఇటు ఓ 10 సీట్లతోని గెలుస్తారు కావచ్చు. ఏపీలో మస్తు పోటీ ఉంటుంది. సై అంటే సై అన్నట్టే ఉంటుంది అని అనుకుర్రు చాలా మంది. ఓడినా గెలిచినా చాలా తక్కువ తేడాతోనే అవుతుంది అని అనుకుర్రు. కానీ అందరు ఒకటి తలిస్తే ఏపీలో పబ్లిక్ ఒకటి తలిచిర్రు. పాడితే ఒకటే పాట పాడతాం కానీ 10 పాటలు అసలే పాడవన్నట్టు సైకిల్ మీదనే గుద్దుడు గుద్దిర్రు. వాళ్ళ గుద్దుడు దెబ్బకు ఏపీలో కూటమి సునామీ వచ్చింది. మొత్తానికి పొత్తులు గుడి గట్టిగానే ఎగిరబెట్టిర్రు 3 పార్టీలు. పోటీ గట్టిగా ఉంటది. సీట్ల లెక్క అంత జల్దిగా తేలదు కావచ్చు అనుకున్నారు గాని ఓట్లు లెక్క పెట్టుడు చాలా అయినాక 2-3 గంటలనే మొత్తం ఎవల జాతకం ఏంటిదో బయట పడ్డది. 175కు 175 గెలుస్తాము అన్నారు గాని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఒకటి దాలిస్తే ఏపీ పబ్లిక్ ఇంకోటి దాల్చిండ్రు. పొత్తులు కూడిన సైకిల్ పార్టీ వాళ్ళకు, గిలాస పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు కలిపి మొత్తం 160 సీట్లకు ఎక్కువనే ఇచ్చిండ్రు. కూటమి సునామీకి ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మొసమారకుంటా అయింది. గెలుస్తారు అనుకున్నోళ్ళు కూడా ఓడిపోయిండ్రు. పాతోళ్లను కొత్తోళ్లను అందరిని ఇంటికి తోలిచ్చిండ్రు. ఇక సైకిల్ పార్టీ వాళ్ళు పొద్దుగాల ఓట్లు లెక్క పెట్టుడు సురువైనప్పటి సంధ్య మస్తు జోరు మీద ఉన్నారు. 10, 20, 30 అనుకుంటా ఆఖరికి 130 సీట్లు దాటి గెలుచుకున్నారు. అందరేమో గాని పవనాలు పోరాటం గట్టిగా పనిచేసింది. దుమ్ము లేపిండ్రు గిలాస పార్టీ వాళ్ళు. ఈసారి అభిమానం అంతా ఓట్ల లెక్క మారినట్టున్నది. అన్నిటికి మించి పిఠాపురంలో పవనాలను నెత్తిన పెట్టుకున్నట్టే చేసిండ్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు వంగగీతక్కకు ఉప ముఖ్యమంత్రి పోస్టు ఇస్తామన్నా పబ్లిక్ పవనాలకే ఓట్లు గుద్దిండ్రు. కుప్పంలో చంద్రాలు సారు, అటు పులివెందుల జగన్ సారు ఎప్పటి లెక్కనే గెలిచిండ్రు. కానీ ఈసారి మెజారిటీ గట్టిగానే తగ్గింది. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇళ్లకు తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇక గెలిపించిన ఏపీ పబ్లిక్ కు కూటమి లీడర్లు దండం పెట్టిర్రు. ఇక చూపిస్తాం మా పనితనం ఎట్లుంటుందో అన్నట్టు మాట్లాడినరు. ఇంకో దిక్కు చంద్రాలు సారు ప్రమాణ స్వీకారానికి అప్పుడే ఏర్పాట్లు కూడా చేసుకుంటారట తెలుగు తమ్ముళ్ళు. మొత్తానికి తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలిసింది అన్నట్టు ఫ్యాన్ పార్టీ వాళ్ళకు పబ్లిక్ గట్టిగానే షాకిచ్చిండ్రు. కూటమి పార్టీలకు పట్టం కట్టిండ్రు.